హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నా పేరు కందుకూరి శివశంకర్, హైదరాబాద్. నేను TTDWS 288 బ్యాచ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఈరోజు మాకు అసైన్మెంట్లో భాగంగా అసైన్మెంట్ నెంబర్ 3 48 సెకండ్ల వీడియో ఒకటి చూసి దాని మీద క్లారిటీ, క్రియేటివిటీ మరియు కాన్ఫిడెన్స్తో కూడిన ఒక వీడియోని 5 నిమిషాల పాటు ఒక వీడియోని తయారు చేసి అసైన్మెంట్లో భాగంగా సబ్మిట్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. అయితే నేను ఈ అసైన్మెంట్ చేయటానికి ఆ వీడియోని ఒకసారి చూడటం జరిగింది. అసైన్మెంట్ కోసం చూసిన వీడియో 45 సెకండ్లు చూసిన వెంటనే నా కంటి వెంట నీరాగలేదు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? ఆ వీడియో అంతగా నన్ను ప్రభావితం చేయడానికి కారణం ఏంటి? ఆ వీడియోలో కొంతమంది చిన్నారులు రన్నింగ్ ట్రాక్పై పరుగు పందెం కోసం సిద్ధంగా ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు వారి చప్పట్లతో ఆ పిల్లలకి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అయితే అందరి దృష్టి ఒక చిన్నారిపై ఉంది. ఆ పాప తను క్రచ్చర్ సహాయంతో ఆ పరుగు పందెంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంది. విజిల్ వినపడిన వెంటనే అందరితో పాటు తను కూడా పరిగెత్తడం స్టార్ట్ చేసింది. తను పడిపోతాను, ఓడిపోతాననే భయం లేకుండా తన దృష్టి అంతా తన లక్ష్యం ఫినిషింగ్ లైన్ పైనే తన దృష్టి పెట్టి పరిగెడుతూ ఉంది. అంత ఆత్మవిశ్వాసంతో తను లక్ష్య సాధన కోసం తన తోటి పిల్లలతో పాటు తను కూడా పరిగెత్తడం స్టార్ట్ చేసింది. తను ఎక్కడా ఆగలేదు. తన తోటి పిల్లలు ఫినిష్ లైన్ క్రాస్ చేశారు, తను కూడా ఆగిపోకుండా అంతే ఆత్మవిశ్వాసంతో ఫినిష్ లైన్ని దాటింది. మిత్రులారా, ఇక్కడ నేను ఒక విషయం గమనించాను. మీ అందరికీ తెలుసా, మనకి అతి పెద్ద శత్రువు ఎవరు? మన చుట్టుపక్కల సమాజం కాదు, మన మనసులో ఉండే నేను ఇది చేయగలుగుతానా లేదా, ఇది నా వల్ల అవుతుందా కాదా అనే భయం. ఈ భయమే మనకి అతి పెద్ద శత్రువు. విజయం అంటే అందరితో పాటు పరిగెత్తడం కాదు, ఓడిపోతామనే భయం వదిలి ఆత్మవిశ్వాసంతో మన విజయ లక్ష్యం వైపు వేసే అడుగుల్ని ఆపకపోవటమే అసలైన విజయం. విజయాన్ని సాధించే వరకు మనం లక్ష్య సాధనలో ఎక్కడా విఫలం కాకుండా ఆత్మవిశ్వాసంతో ప్రతి అడుగు ముందుకు వేయగలరు. మన సమాజం మనలో ఉన్న బలహీనతని చూపిస్తుంది. అదే మీలో ఉండే ఆత్మవిశ్వాసం మన బలాన్ని సమాజం వైపు చూపిస్తుంది. కాబట్టి మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పండి. మీ ఆత్మవిశ్వాసంతో మీ లక్ష్య సాధన వరకు ఈరోజే ఒక అడుగు ముందుకు వేయండి. మీరు పడే కష్టం, మీకుండే లక్ష్య సాధన వైపు ఉండే మీ చూపు, మీరు వేసే ప్రతి అడుగు మీకు ఒక మార్గాన్ని మీరే నిర్మించుకోగలుగుతారు. మన విజయం అంటే మన ఎదుటివారితో పోటీపడి విజయం సాధించడమే కాదు, నిన్నటి నీతో నేటి నీవు ఎలా ఉన్నావనేదే
నీ విజయం. ప్రతిరోజు మెరుగుపడండి. మీ విజయాన్ని మీ కళ్ళ ముందు మీరే చూసుకోండి. ప్రతిరోజు మీ మెరుగుదల మీ లక్ష్యానికి ఒక మార్గాన్ని మీరే నిర్మించుకోగలుగుతారు. మీరు సాధించాలనుకుంటారో మీ కళ్ళ ముందు మీ ద్వారానే మార్గరూపంలో కేవలం ఆత్మవిశ్వాసంతో మీరు వేసే ప్రతి అడుగులో ఇది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం అంటే ఒక ఆయుధం. ఈ ఆయుధం మీ తోడుంటే మీ వెనక వేల సైన్యం ఉన్నట్టు. పోరాటానికి సిద్ధంగా ఉన్న వారికి ఆత్మవిశ్వాసం ఒక బలమైన ఆయుధం అవుతుంది. ఆ చిన్నారులు అదే గమనించాం మనం. తను అందరిలా శారీరక దృఢత్వం లేకపోయినా, తనకి శరీర లోపం ఉన్నా, వాళ్ళతో పాటు తను కూడా విజయం సాధించాలి అనే ఆత్మవిశ్వాసంతో వేసిన ప్రతి అడుగు మన జీవితంలో అలాంటి అడుగులు మనం కూడా వేయగలగాలి. కాబట్టి మిత్రులారా, ఎవరో ఏదో అనుకుంటారు, ఇలా చేస్తే వాళ్ళేమనుకుంటారు, అలా చేస్తే వాళ్ళేమనుకుంటారు. నువ్వు చేసే పని నీ లక్ష్యం కోసమే పనిచేస్తున్నావు అని మర్చిపో. నువ్వు చేసే ప్రతి పని నీ లక్ష్యం వైపే నడవటానికే అడుగులు వేస్తున్నావు అని మర్చిపో. ఈ లక్ష్య సాధనలో నీకు తోడుండే ఒకే ఒక్క ఆయుధం నీ ఆత్మవిశ్వాసం. ఎప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీరు మీ లక్ష్యాన్ని వీడకండి. జై హింద్.